నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే 22A నిషేధిత భూముల గురించి అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనిపైన ప్రజల్లో కూడా చాలా వరకు అపోహలు, అలాగే కొంత ఆందోళన కూడా ఉన్నాయి. వీటిపైన మనతో మాట్లాడడానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే సార్. సంపత్ గారు, వాస్తవంగా తెలంగాణ అంటేనే భూమికి సంబంధించిన ప్రధాన సమస్యలతో కూడుకున్న ప్రాంతం. ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటమే భూ పోరాటం. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒక మహత్తర పోరాటం ఈ ప్రాంతంలో జరిగింది, దున్నేవాడికి భూమి కావాలని. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా జైన్ ఇన్ ఇండియా అనే నినాదంతో ఈ తెలంగాణ ప్రాంతం, ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని చెప్పింది. దాని తర్వాత మనకి భూ సంస్కరణల కోసం ఆచార్య వినోబా భావే ఆధ్వర్యంలో కూడా ఒక గొప్ప సంస్కరణ ఉద్యమం జరిగింది. కానీ భూమి చాలా కీలకమైన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా తెలంగాణలో ఉండే భూమిని క్రమబద్ధీకరణ చేసే క్రమంలో, ధరణికి సంబంధించిన లోపాలు ఏవైతుందో వాటి సరిచేసే క్రమంలో, అట్లాగే ఏదైతే అన్యాక్రాంతమైన భూమి ఏదైతుందో దాన్ని గుర్తించే క్రమంలో 21A ఏదైతుందో దానికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో వచ్చేది కాదు. అయితే అందులో బేసికల్గా జరిగినది ఏంటంటే, ఆ 21Aలో అక్కడక్కడ ఏదైతే వివాదాస్పదమైన అంశాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన విషయాన్ని గోరంతలు కొండంతలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఎక్కడెక్కడైతే వివాదంగా ఉన్నదో వాటి పరిష్కరించేది ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నది. అంటే ఈ వివాదపరమైన విషయాల గురించి మాట్లాడినప్పుడు విశాలంగా దాన్ని గమనించాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రైవేటు వ్యక్తులు కొనుక్కున్నది, ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న భూమి, అట్లాగే ఇండ్లు కట్టుకున్న భూమి, అభివృద్ధికి దోహదపడుతున్న భూమిని ప్రభుత్వం ఎక్కడ కూడా ముట్టుకుంటుందని చెప్పలేదు. అది సహజంగా జరిగింది ఏంటంటే, అధికారులు చేసే చిన్న తప్పిదం వల్ల ఎక్కడైతే వివాదానికి సంబంధించిన భూమి ఉందో అది మొత్తం కూడా సర్వే నెంబర్లతో సహా వివాదంలో చూపెట్టడం వల్ల ప్రజలు కొంత ఆందోళనకు గురైన వాటి వాస్తవమే. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు, నిన్న ఇచ్చారు, మొన్న ఇచ్చారు. ఆయన విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా 21A మీదే చెప్పి ప్రజల ఆధీనంలో ఉన్న భూమి, ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసే భూమిని ప్రభుత్వం ఎక్కడ కూడా ముట్టుకోదు, వెంటనే దాన్ని రిజిస్టర్ చేస్తామని చెప్పారు. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా క్లియర్గా తను ప్రెస్ మీట్లు పెట్టాడు, అధికారులతో మాట్లాడించాడు, కలెక్టర్కి ఆదేశించాడు. కానీ అన్ని కోణాల్లో ఒక స్పష్టత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా దాని మీద ఇంకా వివాదం చేసే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ చేయడం అనేది రాజకీయ కోణంలో చూడాలి. ఇప్పుడు బీఆర్ఎస్కు సబ్జెక్ట్ లేకుండా అయిపోయింది. రైతులకు సంబంధించిన సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర లేదు, రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాం. నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం వేస్తూ ఉన్నది. అట్లాగే అనేక సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ కన్నా మెరుగ్గా గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది. అన్ని రంగాల్లో మెరుగైన విషయాల్లోకి ప్రభుత్వం పోయినప్పుడు సబ్జెక్ట్ లేక ఏదో ఒక సమస్యను సృష్టించాలనే ఉద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ ప్రజలు రెచ్చగొడతా ఉన్నది. చాలా క్లారిటీతోటి, చాలా క్లియర్గా 21A అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే రెవెన్యూ మంత్రిగా ఉన్న గౌరవ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తావించారు, క్లారిటీ ఇచ్చారు. దానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడింది. అయితే సార్, సీఎం రేవంత్ రెడ్డి US రాజకీయ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం పైన ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు సంపత్ గారు, నేను రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ని, PhD హోల్డర్ని. భారతదేశంలో రాజ్యాంగ నిర్మాణమే సమైక్య స్ఫూర్తితో కూడుకున్నది. ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్. అనేక రాష్ట్రాల కలయికనే భారతదేశాన్ని నిర్మిస్తూ ఉంటుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 1 స్పష్టంగా ఆ విషయాన్ని చెప్తూ ఉంటుంది. ఆ కోణంలో అభివృద్ధికి సంబంధించిన ఏ అంశమైనా కూడా విదేశాలకు వెళ్ళి ఆ అభివృద్ధికి సంబంధించిన ఇష్యూస్ మీద ఒడంబడిగా చేసే అవకాశము ఫెడరల్ స్ఫూర్తిలో రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఉంటుంది. గౌరవ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో బృందాలు పోతాయి, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బృందాలు పోతాయి. అయితే ఫారిన్ అఫేర్స్ ఏవైతున్నాయో మనకు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వీటిని సమన్వయం చేస్తూ ఉంటుంది. ఈ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ తెలియకుండా, వాళ్ళ నోటీసులో లేకుండా ఎవరు భారతదేశం నుంచి అధికారికంగా పోయినా కూడా ఏ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉండదు. కాబట్టి మినిట్ టు మినిట్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ మేము చేసినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చూపెట్టారు. ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రజలకి వివరణ చేశారు. అయితే గుజరాత్ ముఖ్యమంత్రికి ఇచ్చే అనుమతి మనకి తెలంగాణ ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం అంటే అర్థం ఏంటంటే, తెలంగాణ గుజరాత్తో కంపేర్ చేస్తే పెట్టుబడులకు దామం. ఇది ప్రకృతి వైపరీత్యాలకు దూరంగా ఉండే ప్రాంతం ఇది. అట్లాగే నిజాం టైం నుంచి ఇది బాగా డెవలప్ అయిన ప్రాంతం ఇది. కానీ పెట్టుబడులన్నీ పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తే గుజరాత్ లాంటి రాష్ట్రాలకు, లేదా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి బీమార్ రాష్ట్రాలకు ఏవైతే బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నాయో, వాళ్ళ సారథ్యంలో ఉన్నాయో, అక్కడ ఫండ్స్ కాకుండా తెలంగాణకు వస్తాయనే ఉద్దేశంతో ఫండ్స్ని తెలంగాణ రానియకుండా తెలంగాణ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన అడ్డుకున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు దీనికి ప్రధానమైన బాధ్యత వహించాలి. ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి. ఏమన్నానంటే, ఆయన
ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఏదైతుందో ఎంఈఏ ఏదైతుందో అది బీజేపీ జేబు సంస్థలాగా కాకుండా బీజేపీ అధికార ప్రతినిధులాగా కాకుండా స్వచ్ఛందంగా భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఈరోజు మొత్తం విదేశీ వ్యవహారాలను పార్టీ వ్యవహారాలుగా మార్చేసింది. అట్లాగే విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ని తమ స్వరాష్ట్రాలకు పంపించే తమ అధికార రాష్ట్రాలకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. తెలంగాణకి పూర్తిగా కోఆపరేషన్ నిరాకరించింది, కేంద్ర ప్రభుత్వం నిధులను నిరాకరించింది, విదేశీ పెట్టుబడులను నిరాకరించింది. కాబట్టి భారతీయ జనతా పార్టీని రాజకీయంగా తెలంగాణపై బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే సార్ ఇప్పుడు లేటెస్ట్గా మంత్రి కొండా సురేఖ అలాగే సీనియర్ నాయకులు చిన్నారెడ్డి పైన అయితే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పి వాడాల్సింది. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? సంపత్ గారు పార్టీ కన్నతల్లి లాంటిది. పార్టీ కన్నా గొప్పది ఏది ఉండదు. పార్టీని తుల్లాడినప్పుడు, పార్టీ నాయకులు అవమానపరిచినప్పుడు ఖచ్చితంగా పార్టీ యాక్షన్ తీసుకుంటుంది. వాస్తవంగా కొండా సురేఖ గారికి రాజకీయ భవిష్యత్తును తిరిగి ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. వారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనే వారికి వరంగల్ ఈస్ట్ టికెట్ కన్ఫామ్ అయింది. 2-3 సార్లు పర్యటన చేశారు ముఖ్యమంత్రి గారు. రాహుల్ గాంధీ గారు అక్కడ పర్యటన చేశారు. కొండా సురేఖ గారి గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలిపే, వ్యక్తిగతంగా ఏమీ ఉండదు అక్కడ. మరి అంతకుముందు వ్యక్తిగతంగా వాళ్ళు పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు కూడా వరంగల్ జిల్లాలో ఉన్నాయి. నేను వరంగల్ జిల్లా వాసినే. కానీ దాన్ని విస్మరించి, గతంలో పార్టీ చేసిన మేలును విస్మరించి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సందర్భంలో వాళ్ళు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మంత్రివర్గంలో తీసుకునే క్రమంలో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మేలు చేసిన వాళ్ళకి కీడు చేసే వ్యాఖ్యలు చేయడం అనేది సరి అయింది కాదు. కాబట్టి వాళ్ళు శృతి మించి మాట్లాడింది. సురేఖ గారి కూతురు కొండా సుస్మిత శృతి మించి మాట్లాడింది, స్థాయిని మరిచి మాట్లాడింది. తర్వాత గాల్లో మెడలు కట్టే ప్రయత్నం చేసింది. వాళ్ళ రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీ యొక్క వికాసంతో ముడిపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అవి మాలాంటి కార్యకర్తలను బాధ కలిగించినాయి. కాబట్టి క్రమశిక్షణ సంఘం ఏ చర్యలు తీసుకున్నా కూడా పార్టీ కార్యకర్తలుగా మేము దాన్ని ఆహ్వానిస్తాం.